ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఎవరు గెలవబోతున్నారో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి, మిస్ చేసుకోకండి. ఈడెన్ గార్డెన్లో జరగబోతున్న ఈ మ్యాచ్లో ఎవరికి ఎంత ఎడ్జ్ ఉంది, ఇక్కడ కేకేఆర్ ఎన్నిసార్లు గెలిచింది అండ్ ఎస్ఆర్హెచ్ ఎన్నిసార్లు గెలిచింది, ఎవరి దగ్గర ఎంత ఎడ్జ్ ఉంది, ఎవరి దగ్గర బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఎవరి దగ్గర వీక్ పాయింట్స్ ఉన్నాయి, అండ్ మనలో ఉన్న వీక్ పాయింట్స్ ఏంటి, ఎస్ఆర్హెచ్లో ఉన్న వీక్ పాయింట్స్ ఏంటి అండ్ కేకేఆర్లో ఉన్న వీక్ పాయింట్స్ ఏంటి. ఇద్దరు దగ్గర కూడా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, కానీ బౌలింగ్లో రెండు టీమ్స్ వీక్గా ఉన్నాయి. అండ్ వాటన్నిటి స్టాటిస్టిక్స్ గురించి క్లియర్ కట్గా మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. స్పోర్ట్స్ 99 టీవీ, నేను పవన్ కృష్ణ. సో స్టార్ట్ చేసేద్దాం. ఈడెన్ గార్డెన్లో పవర్ ప్యాక్ పోరు జరగబోతుంది అనమాట. సో మరి ఇందులో గెలిచేది ఎవరు? దానికన్నా ముందుగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది పిచ్ గురించి. ఈ పిచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్ పిచ్లో మొత్తానికి అయితే బ్లాక్ సాయిల్ పిచ్ ఒకటి రాబోతుంది. ఇక్కడ చెప్పాలంటే ఇది ఒక చిన్న పిచ్, అంటే బౌండరీ చాలా చిన్నగా ఉండబోతుంది. ఇక్కడ మాక్సిమం సగటు స్కోర్ వచ్చేసి యావరేజ్ స్కోర్ 170. కానీ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అట్ ది సేమ్ టైం కేకేఆర్ బ్యాట్స్మెన్ వీళ్ళిద్దరిని చూసుకుంటే మంచి పవర్ ప్యాక్డ్ బ్యాట్స్మెన్ ఉన్నారనమాట, మంచి హార్డ్ హిట్టర్లు ఉన్నారు. సో డెఫినెట్లీ మంచి స్కోర్ అయితే ఉండబోతుంది. భారీ స్కోర్లు అయితే ఉంటుంది, 190, 200 మినిమం ఉంటుంది. నా గెస్ ప్రకారం 200+ స్కోర్ వన్స్ అగైన్ మనం విట్నెస్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ బౌండరీలు చిన్నవి కాబట్టి తప్పకుండా మంచి 4లు 6లు మనం చూడొచ్చు. పరుగుల వరద అనేది తప్పకుండా రాబోతుంది. అండ్ ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు డ్యూ అనేది వస్తుంది. ఒకవేళ అది వచ్చిందే అనుకోండి, తప్పకుండా అది ఒక మెయిన్ కీ రోల్ ప్లే చేయబోతుంది. కాబట్టి ఈ డ్యూ ఫ్యాక్టర్ వల్ల టాస్ ఎవరు గెలిచినా కూడా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదనమాట. సో తప్పకుండా డ్యూ ఫ్యాక్టర్ ఉంటే కనుక ఫస్ట్ బౌలింగ్ దిగుతారు అండ్ నెక్స్ట్ బ్యాటింగ్ చేస్తారనమాట. సో సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే వాళ్ళకి చాలా స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి స్పిన్ పరంగా ఒకవేళ వాళ్ళు ఏమైనా అటాక్ చేయాలనుకున్నా కూడా అంతగానో వాళ్ళ గ్రిప్ అనేది దొరకదు. ఈవెన్ పేస్ బౌలింగ్లో కూడా కొంచెం గ్రిప్ అనేది దొరకకుండా కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట. ఒక్కసారి ఇక్కడ మనం బౌలింగ్ పరంగా గత 6 మ్యాచెస్ తీసుకుంటే కనుక పేసర్లకి ఇక్కడ 40 వికెట్స్ దొరికింది అండ్ స్పిన్నర్లకి 32 వికెట్స్ దొరికింది. అంటే ఒక రకంగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది పిచ్ అనేది. సో స్టార్టింగ్ పేసర్లకి అనుకూలంగా ఉన్న, దాని తర్వాత స్లోగా దాని స్పిన్నర్లకి అనుకూలంగా ఉంటుంది అనమాట. సో ఇది ఒక న్యూట్రల్ పిచ్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఇక్కడ చేసింగ్ ఆధిపత్యం ఎక్కువగా ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళు 52 టైమ్స్ గెలిచారనమాట ఇక్కడ దాకా, ఓకే. అండ్ చేసింగ్ చేసిన వాళ్ళు 68 టైమ్స్ గెలిచారు. సో చేసింగ్కే ఎక్కువ ఫ్యాక్టర్ ఉంది, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు డ్యూ ఫ్యాక్టర్. సో ఆ డ్యూ ఫ్యాక్టర్ లేనప్పుడు మాత్రమే 52 టైమ్స్ గెలిచిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇదొక ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకొకటి హెడ్ టు హెడ్ ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు 30 మ్యాచ్లు జరిగాయి కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్కి సంబంధించి. 30 మ్యాచ్లలో అన్ని గ్రౌండ్స్లో 30 మ్యాచ్లలో కేకేఆర్దే ఆధిపత్యం ఉంది. 20 టైమ్స్ కేకేఆర్ గెలిస్తే జస్ట్ 10 టైమ్స్ మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచారు. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఈడెన్ గార్డెన్స్ రికార్డ్ చేసుకున్నా కూడా కేకేఆర్ 8 సార్లు గెలిచింది, ఎస్ఆర్హెచ్ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. సో టోటల్గా ఈడెన్ గార్డెన్స్లో హెడ్ టు హెడ్ మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ 11 మ్యాచ్లు ఆడిందనమాట. సో కోల్కతా గడ్డపై కేకేఆర్కి ఒక తిరుగులేని రికార్డ్ అనేది ఉంది. వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఇక్కడ 2 టీంలు కూడా ఫస్ట్ మ్యాచ్లు ఓడిపోయాయి. సో ఇప్పుడు ఒక హోరాహోరీ మ్యాచ్ ఉండబోతుంది. ఒక ప్రాపర్ ఇంటెంట్ అండ్ ఒక అగ్రెసివ్ మోడ్లో అనేది ఇక్కడ వీళ్ళు తప్పకుండా ఉంటారు. అటు బ్యాటింగ్ కానివ్వండి, బౌలింగ్లో ఇంప్రూవ్ చేసుకొని మరి వీళ్ళు ఇప్పుడు ఎలా మన ముందు రాబోతున్నారు దాని గురించి కూడా తెలుసుకుందాం మనం. సో మొత్తానికైతే ఇప్పటి వరకు ఒక మ్యాచ్ 2 టీంలు గెలవలేదు కాబట్టి హోరాహోరీ మ్యాచ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళకి అనుభవమే పెద్ద ఆయుధం అన్నట్టుగా ఉంది, ఎందుకంటే ఇద్దరు మోస్ట్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ అజింక్య రహానే గురించి మాట్లాడుకోవాలి. ఇదే అతని 200 మ్యాచ్ అనమాట. అజింక్య రహానే తన ఇప్పటి వరకు అయితే ఐపీఎల్ మ్యాచెస్ 200 ఆడారు. ఇవాళ ఆడబోతున్న మ్యాచ్ 200 మ్యాచ్ అనమాట. సో ఒకసారి అజింక్య రహానే ఆ ఎస్ఆర్హెచ్ మీద ఉన్న ఆయన ఆధిపత్యం కూడా ఒకసారి చూసుకుంటే 23 మ్యాచ్లలో 530 రన్స్ చేశాడు ఇప్పటిదాకా, విచ్ ఇస్ అ గుడ్ స్కోర్. అండ్ ఈ గ్రౌండ్లో ఇప్పటిదాకా 22 మ్యాచ్లో 540 రన్స్ చేశాడు. సో ఈడెన్ గార్డెన్స్లోనే ఇప్పటిదాకా 22 మ్యాచెస్ ఆడితే అందులో 540 రన్స్ చేశాడు అనమాట. సో అతనికి ఒక గ్రిప్ అనేది ఉంది అక్కడ. అండ్ అట్ ది సేమ్ టైం సునీల్ నరేన్, సో ఎస్ఆర్హెచ్తో ఇప్పటిదాకా 28 మ్యాచ్లు ఆడితే 21 వికెట్లు తీశాడు. సో ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో ఒక వికెట్ అయితే తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఇంపార్టెంట్ వికెట్స్ తీయడంలో దిట్ట. స్పిన్కి అనుకూలించినప్పుడు మాత్రం తప్పకుండా తన మార్క్ మ్యాజిక్ అనేది చూపిస్తాడు. ఒకవేళ ఫస్ట్ టాస్ గెలిస్తే కనుక అండ్ కేకేఆర్ కనుక ఒకవేళ బౌలింగ్ తీసుకుంటే మాత్రం డ్యూ ఫ్యాక్టర్ అనేది అప్పుడు తక్కువగా ఉంటుంది ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో తప్పకుండా సునీల్ నరేన్ తప్పకుండా ఆ టైంలో మ్యాజిక్ చూపిస్తాడనమాట. అండ్ ఈ గ్రౌండ్లో 66 మ్యాచెస్ ఆడాడు ఈడెన్ గార్డెన్స్లో, 73 వికెట్లు తీశాడు అండ్ 700 రన్స్ ఇచ్చాడు. సో 66 మ్యాచెస్లో 73 వికెట్స్ తీశాడంటే తప్పకుండా లైక్ 1-2 వికెట్లు తప్పకుండా తీసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అండ్ 700 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో లైక్ ఎకానమీ పరంగా చూసుకున్నా కూడా నాట్ బ్యాడ్, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు కేకేఆర్ ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకుందాం.
వరుణ్ చక్రవర్తి ఎస్ఆర్హెచ్కి ఆపోజిట్గా 13 మ్యాచ్లు ఆడాడనమాట. 14 వికెట్స్ తీసాడు. అండ్ ఈ గ్రౌండ్లో 24 మ్యాచెస్ ఇప్పటిదాకా ఆడాడు, 34 వికెట్స్ తీసాడనమాట. సో మ్యాచెస్ పరంగా ఎక్కడ చూసుకున్నా కూడా వర్సెస్ ఎస్ఆర్హెచ్ కానివ్వండి, లేకపోతే ఈ గ్రౌండ్లో కానివ్వండి, వికెట్లు అనేది ఎక్కువగా తీశాడు. సో బేసికలీ హీఈస్ నోన్ యాజ్ ఏ మిస్టరీ స్పిన్నర్. ఈవెన్ దో మన వరల్డ్ కప్లో కూడా లైక్ టాప్ లెవెల్లో వికెట్ టేకర్ అయినప్పటికీ కూడా అనుకున్నంత రేంజ్లో తన లెవెల్లో తను బౌలింగ్ వేయలేకపోయాడు ఈసారి అని చెప్పేసి అటు లైక్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ అప్పుడు కూడా ఒక నెగిటివ్ టాక్ వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా హీఈస్ నాట్ ఏ మిస్టరీ స్పిన్నర్ ఎనీమోర్ అని చెప్పి తన లాస్ట్ మ్యాచ్లో కూడా చాలామంది అన్నారు. కాబట్టి సో చూద్దాం మరి వరుణ్ చక్రవర్తి ఈసారి తన మ్యాజిక్ ఏమైనా చూపిస్తాడా లేదా అనేది. అండ్ వైభవ్ అరోరా గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్కి ఆపోజిట్గా ఇప్పటిదాకా 6 మ్యాచ్లలో 8 వికెట్లు తీశాడు. అండ్ ఈ గ్రౌండ్లో 15 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీశారు. సో ఎలా చూసుకున్నా కూడా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఇప్పుడు వరుణ్ చక్రవర్తికి, వైభవ్ అరోరాకి ఇద్దరికి కనిపిస్తుంది. ఆ డామినేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. 15 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీశారంటే పర్లేదు. సో ఈయన కూడా 1-2 వికెట్లు తీయడానికి ఆస్కారం ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మన క్యామరన్ గ్రీన్ ఈ గ్రౌండ్లో మొత్తానికి అత్యుత్తమంగా మ్యాచెస్ ఆడాడు. 3 మ్యాచ్ల్లో 200 పరుగులు చేశాడనమాట. అండ్ అట్ ది సేమ్ టైం 3 వికెట్లు కూడా తీసుకున్నాడు. సో క్యామరన్ గ్రీన్ ఈజ్ గోయింగ్ టు బి ఏ లైక్ ఒక రకంగా చెప్పాలంటే కొంచెం డేంజరస్ అనేది అనుకోవాలన్నమాట. సో మరి ఈసారి బౌలింగ్ వేస్తాడా లేదా అనేది కూడా చూడాలి మనం ఇక్కడ. అండ్ ఇంకొకటి రఘువంశీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్ఆర్హెచ్ ఆపోజిట్గా ఇప్పటిదాకా 2 మ్యాచ్లలో 64 రన్స్ చేశారు. అంటే ప్రతి మ్యాచ్లో 30+ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది. సో T20లో 30 రన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అవుతుంది. అటు పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడంలో కానివ్వండి, ఇటు రన్స్ పరిగెత్తించడంలో కానివ్వండి, 30 రన్స్ ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్. సో అతను ఆ రన్స్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఒక్కసారి మన ఎస్ఆర్హెచ్ విధ్వంసం చూసుకుంటే కనుక హెన్రిచ్ క్లాసెన్ కాటరమ్మ కొడుకు ఎలా ఆడతాడనేది చూడాలి. ఈసారి కేకేఆర్ పైన అద్భుతమైన రికార్డు ఉంది. 9 మ్యాచ్లో 319 రన్స్ కొట్టాడు ఇప్పటిదాకా. అండ్ ఈ గ్రౌండ్లో 5 మ్యాచ్లు ఆడి 130 పరుగులు చేశాడనమాట. సో ఆల్మోస్ట్ లైక్ ప్రతి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్లో కనీసం ఒక 30 స్కోర్ అయితే చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ ఇషాన్ కిషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఇక్కడ. కేకేఆర్కి ఆపోజిట్గా ఇప్పటిదాకా 14 మ్యాచ్లలో 288 రన్స్ చేశాడు, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ గ్రౌండ్లో 18 మ్యాచ్లలో ఏకంగా 443 రన్స్ చేశాడు. సో ఇషాన్ కిషన్ ప్రస్తుతానికి మన ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు. వరల్డ్ కప్లో ఉన్న అదే జోష్ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. మొన్న ఆడిన మ్యాచ్లో కూడా చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. కాబట్టి డెఫినెట్లీ ఈసారి ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి మంచి స్కోర్ అయితే చేస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది అభిషేక్ శర్మ హీస్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. అంటే ఇంతకు ముందు రికార్డ్ తీసుకుంటే కేకేఆర్కి ఆపోజిట్గా 11 మ్యాచ్లలో 166 రన్స్ చేశాడు. ఓకే, బాగానే ఉంది. అండ్ ఈ గ్రౌండ్లో 8 మ్యాచ్లో 215 రన్స్ చేశాడు అనమాట. సో ఈ నెంబర్స్ పరంగా చూసుకున్నా అండ్ రీసెంట్గా తన ఫామ్ పరంగా చూసుకున్నా కూడా ముఖ్యంగా రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్కి త్వరగా దొరికిపోతూ ఉన్నాడు. అండ్ దానికి తగ్గట్టుగానే వరుణ్ చక్రవర్తి అట్ ది సేమ్ టైం సునీల్ నరేన్ కాచుకొని కూర్చున్నారు అనమాట ఇతను వికెట్ దిగడానికి. సో అదొక ప్రాబ్లం అవబోతుంది. కానీ ఈసారైనా కుదురుకొని ఆడితే ఓపెనర్గా తప్పకుండా మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్ పిచ్ అట్ ది సేమ్ టైం ఎలా చూసుకున్నా కూడా బౌండరీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఒక హార్డ్ హిట్టింగ్ చేసి ఒక ప్రాపర్ ఇంటెంట్తోని కాన్ఫిడెంట్గా ఆడితే బాగానే ఉంటుంది. అండ్ ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలో మంచి స్కోర్ని సాధించగలడంలో దిట్ట అనమాట. కేకేఆర్కి ఆపోజిట్గా 5 మ్యాచ్లలో 150 పరుగులు ఇప్పటిదాకా చేశాడనమాట. సో ఎలా తీసుకున్నా కూడా ఒక 30 రన్స్ 40 రన్స్ కొడతాడు. అండ్ హాఫ్ సెంచరీ చేయడానికి ఆస్కారం కూడా ఉంటుంది. సో ట్రావిస్ హెడ్ కనుక కుదురుకుంటే పర్లేదు, స్కోర్ అనేది వెళ్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్లో ఎవరైనా ఒక ఇద్దరు బ్యాట్స్మెన్ ఒక 100 పార్ట్నర్షిప్ చేసినా, ఎవరైనా హాఫ్ సెంచరీలో ఒకరిద్దరు చేసినా కూడా తప్పకుండా స్కోర్ అనేది 200 క్రాస్ అవుతుంది. ఎవరైనా ఒకరు సెంచరీ చేసినా కూడా స్కోర్ అనేది ఇంకా పరుగుల బాట పడుతూనే ఉంది. బ్యాటింగ్ పరంగా మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎస్ఆర్హెచ్కి. సో ఇంకొకరు మనం కీలక పోరు ఎస్ఆర్హెచ్ హిట్టర్లు వర్సెస్ కేకేఆర్ స్పిన్నర్స్ గురించి మాట్లాడుకుంటే క్లాస్ అండ్ విధ్వంసం ఉంది ఇక్కడ మనకి. వరుణ్ చక్రవర్తిని 53 బాల్స్ ఎదుర్కొంటే 130 రన్స్ చేశాడు. అండ్ క్లాసెనే వర్సెస్ సునీల్ నరేన్ తీసుకుంటే 55 బాల్స్లో 93 రన్స్ చేశాడు అనమాట. సో పర్లేదు, ఇక్కడ ఎలా తీసుకున్నా కూడా స్ట్రైక్ రేట్ అనేది చాలా బాగుంది క్లాస్ అంది అంటే వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నరేన్ పైన. అండ్ అభిషేక్ శర్మది కూడా కొంచెం ఆధిపత్యం అనేది ఉందన్నమాట. నరేన్ ఇంకా వరుణ్ ఇద్దరిపైన మంచి స్ట్రైక్ రేట్తో పరుగులు రాబట్టగలుగుతాడు అనమాట. అండ్ స్పిన్ సమర్థవంతంగా ఎదుర్కోగలడు అని చెప్పి మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ వీళ్ళిద్దరు కూడా రైట్ ఆర్మ్ స్పిన్నర్సే కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి అది ఒక ప్రాబ్లం అవుతుంది. అభిషేక్ శర్మ ఈజ్ అ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో చూడాలి మరి దాన్ని ఈసారి ఎదుర్కోగలుగుతాడా లేదా అనేది. అండ్ ఇప్పుడు సో ఇక్కడ కేకేఆర్కి కూడా ఇప్పుడు ఒక నైట్ మేర్ ఉందన్నమాట. అదే జయదేవ్ ఉన్నత్కడ్. ఆయన ఉన్నత్కడ్ వచ్చేసి చాలా చక్కటి బౌలింగ్ వేస్తూ ఉంటాడు కాబట్టి ఇతని ద్వారా కొంచెం ప్రాబ్లం అనేది ఉంది. అందులో ముఖ్యంగా అజింక్య రహానే అండ్ సునీల్ నరేన్ వీళ్ళిద్దరు కూడా ప్రాబ్లం ఫేస్ అయిపోతున్నారు అనమాట జయదేవ్ వల్ల. ఎందుకంటే జయదేవ్తో ఇప్పటిదాకా 39 బంతుల్లో 4 సార్లు అవుట్ అయ్యాడు అజింక్య రహానే. అండ్ సునీల్ నరేన్ కూడా
28 బాల్స్ మాత్రమే ఎదుర్కొన్నాడు. అతను కూడా 4 సార్లు అవుట్ అయ్యాడు అనమాట. సో జయదేవ్ ఉన్నత్కడ్ అనేది ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఒక ప్రాబ్లం అయితే ఉంది. సో మన దగ్గర ఒక వెపన్ అయితే ఉంది. సో పవర్ ప్లేలో ఉన్నత్కడ్ బౌలింగ్ కేకేఆర్కు అతిపెద్ద సవాల్ అవబోతుంది అనమాట. సో పవర్ ప్లే స్పెషలిస్ట్ జయదేవ్ ఉన్నత్కడ్. సో మరి చూద్దాం మరి ఇవాళ కూడా ఆ మ్యాజిక్ చేస్తాడా లేదా అని చెప్పేసి. సో ఇంకొకసారి ఇక్కడ చూసుకుంటే టాప్ ఆర్డర్ వర్సెస్ కేకేఆర్ పేస్ ముప్పు అనేది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు వైభవ్ అరోరా అండ్ బ్లెస్సింగ్ ముజరాబాని వీళ్ళు వచ్చేసి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ మీద ఫోకస్డ్గా ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇంకొక పక్క లైక్ బ్లెస్సింగ్ కూడా ఇప్పుడు మనకి డైరెక్ట్ ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరిని ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు. సో వైభవ్ అరోరా అండ్ బ్లెస్సింగ్ వీళ్ళిద్దరూ కూడా అభిషేక్ శర్మ మీద ఎక్కువగా ఫోకస్డ్గా అయితే ఉన్నారు అన్న సంగతి అర్థమవుతుంది. అండ్ ఇషాన్ కిషన్ కూడా ఇక్కడ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉండబోతుంది పేస్ బౌలింగ్లో. ఒకవేళ మరి వీళ్ళు ఎలా అటాక్ చేస్తారు అనేది కూడా చూడాలి. ఈ ముగ్గురు ఎస్ఆర్హెచ్ బ్యాటిల్ అరోరా లేదా ముజరాబాని పేస్ బౌలింగ్లో ఇబ్బంది పడిన రికార్డులు స్పష్టంగా ఉన్నాయన్నమాట ఇంతకుముందు. సో కేకేఆర్ పేసర్లు వీళ్ళని త్వరగా అవుట్ చేసి మ్యాచ్పై పట్టు సాధించవచ్చు. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ కనుక పేస్ బౌలింగ్లో స్టార్టింగ్లోనే ఒకవేళ స్టార్టింగ్ 3 ఓవర్స్లోనే అవుట్ అయితే మాత్రం తప్పకుండా అదొక పెద్ద ప్రాబ్లం అవబోతుంది ఎస్ఆర్హెచ్కి. సో స్టార్ట్ 3 ఓవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ముందుగానే వికెట్లు తీస్తే తప్పితే లైక్ కేకేఆర్ ఒక లైక్ డిఫెండ్ చేసుకోలేదు. ఒకవేళ వాళ్ళు మన వాళ్ళు ముందు బ్యాటింగ్ దిగితే మాత్రం సో తక్కువ రన్లకి కట్టడి చేయాలంటే మాత్రం తప్పకుండా వీళ్ళ ముగ్గురు మీద వాళ్ళు ఫోకస్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ అనేది లేదు. అయినా మన దగ్గర బ్యాటింగ్ లైన్ కూడా 7th నెంబర్ దాకా ఉంది కాబట్టి చూడాలి మరి ఎవరైనా కుదురుకున్నా కూడా అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ అంచనాలు ఇంకా కేకేఆర్ వ్యూహం ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు. సో ఒకటి బౌలింగ్ అంచనా, సునీల్ నరేన్ లేదా వరుణ్ చక్రవర్తి అత్యధిక వికెట్లు తీసే అవకాశం ఉందన్నమాట. పిచ్ న్యూట్రల్ అయినప్పటికీ వీరి నైపుణ్యం అనేది ఇక్కడ ఒకటి కీలకం కాబోతుంది. అండ్ బ్యాటింగ్ అంచనా కూడా చూసుకుంటే కెమెరూన్ గ్రీన్ ఈ మ్యాచ్లో భారీ ఇంపాక్ట్ చూపించిన అద్భుతంగా రాణించగలడు అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. 3 మ్యాచ్లో 200 పరుగుల రికార్డు ఉంది ఇక్కడ అతనికి. అండ్ ఒక కీలకమైన ఒక ప్లాన్ ఏముండబోతుందంటే ముజరాబాని అరోరా పేస్ దళంతో ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్కు పవర్ ప్లేలోనే చెక్ పెట్టే అవకాశం ఇక్కడ ఉంది. సో పవర్ ప్లేలో కనుక ఇందా మనం మాట్లాడినట్టు చెక్ పెట్టేస్తే మాత్రం ఓకే, అప్పుడు వాళ్ళకి కొంచెం లైక్ ఆ ఎడ్జ్ అనేది కేకేఆర్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మ్యాచ్ అంచనాలు ఒకసారి ఎస్ఆర్హెచ్ వ్యూహం ఎలా ఉండబోతుందని కూడా చూద్దాం ఇప్పుడు. బౌలింగ్ అంచనా చూసుకుంటే లైక్ ఏసాన్ మలింగా లేదా హర్షల్ పటేళ్లలో ఒక్కరైనా సరే లైక్ 2-3 వికెట్స్ తీశారనుకోండి, అప్పుడు తప్పకుండా ఒక ఎడ్జ్ అనేది ఎస్ఆర్హెచ్కి ఉంటుంది. అండ్ సెకండ్ బ్యాటింగ్ అంచనా వచ్చేసి హెన్రీ క్లాసెన్ లేదా ట్రావిస్ హెడ్ లేదా అభిషేక్ శర్మలలో ఒకరు భారీ స్కోర్ సాధించే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంది. అండ్ ఇంకొకటి కీలకమైన వ్యూహం ఏంటంటే కేకేఆర్ స్పిన్నర్లపై వరుణ్ అండ్ నరేన్ ఎదురుదాడి చేయడం, ఇంకా ఉన్నత్కడ్ను ఉపయోగించి రహానే నరేన్లను త్వరగా అవుట్ చేయడం అనేది ఇక్కడ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ సమ్మరీ ఒకసారి చూసుకుంటే మాత్రం ఈడెన్ గార్డెన్లో ఎవరిది పై చేయి ఉండబోతుందంటే పిచ్ ఇంకా టాస్ అనేది ముఖ్యం. బ్యాటింగ్కి ఇక్కడ స్వర్గం ఉంది. సో బ్యాటింగ్ అనేది బాగానే వస్తుంది అండ్ బౌండరీ చిన్నగా ఉంది కాబట్టి అండ్ డ్యూ ఫ్యాక్టర్ వలన చేజింగ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒకసారి హిస్టరీ కూడా చూసుకుంటే కోల్కతా గడ్డపై కేకేఆర్దే సంపూర్ణ ఆధిపత్యం ఉంది. ఇప్పటిదాకా 8 మ్యాచ్లు ఆడారు వర్సెస్ ఎస్ఆర్హెచ్, అది కూడా లైక్ ఈడెన్ గార్డెన్స్లో 11 మ్యాచ్లు ఆడారు, అందులో 8 మ్యాచ్లు వాళ్ళే గెలిచారు కాబట్టి మనకు కేవలం 3 విజయాలే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టర్ కేకేఆర్కి వచ్చేసి వరుణ్ అండ్ నరేన్ స్పిన్ ద్వయం అనమాట, ఇంకా కెమెరూన్ గ్రీన్ ఆల్ రౌండర్ షో. అండ్ ఎస్ఆర్హెచ్కి వచ్చేసి ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి క్లాసెన్ విధ్వంసం ఉన్నత్కడ్ వ్యూహం. అండ్ అదే కాకుండా మన తప్పకుండా ఇషాన్ కిషన్ బాగా ఆడతాడని నమ్మకం ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం లెట్స్ హోప్ అభిషేక్ శర్మ మళ్ళీ ఫామ్లోకి వచ్చి తన బ్యాటింగ్ ఏంటనేది ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం ఉంది. ఎంతగానో కూడా స్టార్ బ్యాట్స్మెన్ రీసెంట్ టైంలో కొంచెం అంత లక్ అనుకూలించట్లేదు కూడా అనిపిస్తూ ఉంది కాబట్టి లెట్స్ హోప్ అతని గుడ్ టైం కూడా స్టార్ట్ అవుతుందని చెప్పి అనుకుందాం అనమాట. సో మొత్తానికైతే రికార్డుల పరంగా కేకేఆర్కే ఎక్కువ ఎడ్జ్ ఉంది అండ్ ఈడెన్ గార్డెన్స్లో కూడా కేకేఆర్కే ఎక్కువగా ఎడ్జ్ ఉందన్నమాట. సో చూస్తుంటే కేకేఆర్కి ఇక్కడ కొంచెం డామినేషన్ అనేది కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ని ఇప్పుడు తక్కువ అంచనా వేయడానికి లేదు. బౌలింగ్ పరంగా చూసుకుంటే 2 వైపులా కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఒక రకంగా చూసుకుంటే మాత్రం కేకేఆర్ ఇక్కడ బౌలింగ్ పరంగా కూడా మనల్ని కొంచెం డామినేట్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంచెం సీనియర్ స్పిన్ ద్వయం ఇలాంటివన్నీ కూడా ఉంది కాబట్టి చూడాలి మరి మన ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇస్తుందా లేదా. సో మరి మీరేమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Sports 99 TV. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.